అందరికంటే పెద్ద మోహం ఏంది? మనం అందరం అనుకుంటున్నాము మనం ఈ దేహంలో, వాస్తవం మనం దేహంలో కాము. మనము కేవలము ఈ దేహంలో నివసించే ఆ భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క మనము అంశంలో మాత్రమే. దేహం ఒక వాహనం ఉంది, మనం అందులో కూర్చున్న ప్యాసింజర్లు అంతే. ఈ దేహం ఒక బస్ లాంటిది. మన ఊరు వచ్చిందంటే దిగుడే. ఎంత టికెట్ తీసుకున్నావో అంతవరకే. దానికంటే ఎక్కువ ప్రయాణించే ప్రయత్నం చేసిన ఏమవుతుంది? విడుసులు బట్టి నువ్వు పెరుగుతావు. అదే విధంగా కర్మ ఏం చేస్తుంది? నువ్వు ఎంత కర్మ చేసుకున్నావు అంతవరకే నువ్వు దేహంలో ఉండొచ్చు. చివరికి ఈ అమృతాలు వస్తారు. లేదు ఇంట్లో ఉంటా, ఇందుకెళ్ళి బయట అన్నాం అనుకో, నేను బయట తీసి పారేసాడు. సో ఇది పెద్ద మోహము. ఏం ఆలోచించడు? నేను ఈ దేహంని, ఇంకా దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, విషయం, వ్యక్తి నాది. చివరికి లగ్న సత్యం ఏంది? ఈ దేహంతో పాటు మనం అన్ని ఇక్కడనే వదిలేసి పోతాం. కనుకనే ఏమని చెప్తాము? చనిపోయిండు. మనం ఈ దేహంలో అయినట్లయితే పోయిన వ్యక్తి ఎవరు? మరి అక్కడ ఉన్నాడు. చనిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఆ శరీరంలో ఉన్న వ్యక్తి, ఇందాక ఎవరైతే ఆ శరీరంలో ఉన్నారో ఆ వ్యక్తి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ వ్యక్తి ఉండే కాబట్టి ఆ శరీరం కదిలింది. ఆ వ్యక్తి ఉండే కాబట్టి ఆ శరీరము మాట్లాడింది, ఆ శరీరము చూసింది, ఆ వ్యక్తి శరీరము తిన్నది, ఆ శరీరం పన్నది, ఆ శరీరము ప్రేమ కొద్ది మాట్లాడింది, శరీరము తిట్టింది, కొట్లాడుకున్నది. ఆ వ్యక్తి ఉన్నంత వరకు. ఆ వ్యక్తి బయటపడేసరికి, ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఆ శరీరంకి ఎన్నో గుర్తింపులు. స్త్రీ, పురుష, నల్లగా, తెల్లగా, ఎత్తు, పొట్టి, ఊరు, కులము, ఎన్నో గుర్తింపులు. వ్యక్తి దేహంలోకి వెళ్ళి బయటపడేసరికి విశ్వవ్యాప్తం అంతా ఒక్కడే గుర్తింపు, శవం అంటారు. అమ్మని లేవటం మా ఏం తీసుకురాని అంటారా? మరి శవంని లేవటం అంటే మనము ఎవరికైతే జీవితం గడుపుతున్నామో, ఎవరినైతే మనం జీవితాంతం వరకు అమ్మ నాన్న అని పిలిచినామో ఆ వ్యక్తిని మనం ఎన్నో చూడలేము. చూసింది ఎవరిని? ఆ శవంని. ఇది పెద్ద భ్రమ, ఇది పెద్ద మోహం. లేదని శోకము, ఉన్నదాని మీద మోహము. ఇంకా ఉన్న వస్తువు ఎప్పుడు ఎవరి పాలవుతుందో, ఎవరి చేతిపోతుందో ఏమని ఎప్పుడు భయం ఉంటుంది. ఇవి మనందరికీ ఉన్న 3 రోగాలు.